ఒక్కసారి అందరూ కూడా గట్టిగా మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. అందరికీ నమస్కారం. వెంగళరావు నగర్ డివిజన్లో ఈరోజు ఇంత అద్భుతంగా స్వాగతం పలికి మా అందరికీ కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా ఖచ్చితంగా 14 తారీఖు నాడు గెలుపు మాగంటి సునీత గోపీనాథ్ గారిదే, ఖచ్చితంగా గెలుపు కేసీఆర్ గారిదే అని చెప్పి దుమ్ము రేపి స్వాగతం పలికిన మా వెంగళరావు నగర్ డివిజన్ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకంగా తల వంచి నమస్కారం చేస్తా ఉన్నా. సోదరి, ఈ వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ డైనమిక్ లీడర్ మనందరి ఆడబిడ్డ శ్రీమతి దేదీప్య గారు, అట్లాగే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పీజేఆర్ వారసుడు, మీ అందరికీ ఆప్తుడు, మీ సోదరుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అట్లాగే ఈ డివిజన్లో ఎంతో కష్టపడి మరి గత నెలన్నర రోజులుగా తమ తమ నియోజకవర్గాలు వారి బాధ్యతలు పక్కన పెట్టి మన గెలుపు కోసం, మీ గెలుపు కోసం వెంగళరావు నగర్ డివిజన్లో గులాబీ జెండా ఎగరాలని కష్టపడి పనిచేస్తున్న గౌరవనీయులు సోదరులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు భాస్కర్ రావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, కోరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారు, అట్లాగే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు ఆనంద్ గారు, ఇంకా గౌరవనీయులైన ఎమ్మెల్సీ సోదరుడు తాతా మధు గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళు లాస్ట్కి చెప్దాం అనుకున్నాను. మా సిరిసిల్ల తమ్ముళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళకి సిరిసిల్ల నుండి వచ్చిన తమ్ముళ్ళకి, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి మాగంటి సునీతమ్మకు పజ్జనన మల్లన్న పద్మారావు అన్న పజ్జన్న రైట్ బంటియా మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, వాళ్ళ మీరు ఇంతమంది ఒక్కసారి చెప్తే అర్థం కాలేదు, సారీ. మా తమ్ముడు బంటికి అట్లాగే మా కిషన్ అన్నకు పేరు పేరున నేను ఎవరెవరో పేర్లు చెప్పలేదో, అరే మీకు దండం పెడితే ఆగురిరా, ఆగురి. మన ఆగన్నకు రైట్ 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 ఇక లొల్లి పెట్టుకోరు, కొద్దిసేపు లొల్లి పెట్టుకో. పేరు పేరున అందరికీ నమస్కారం. నాకు మీ లొల్లి చూస్తుంటే, మీ జోష్ చూస్తుంటే గెలిచిపోయిన మెజారిటీ ఒక్కటే తేలాలన్నది నడిపిస్తా ఉన్నది. నిజమేనా? గెలుసుడు పక్కానా? 11 తారీఖు నాడు గెలుసుడు పక్కానా? 100%. చాలా చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు మా మిత్రులు కారులో ఉన్న నాతో పాటు ఉన్న గౌరవ నాయకులు నాకు మా తలసాని సాయి కిరణ్ గారు ఒక వీడియో చూపెట్టిండు. ఏంది అంటే, ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట. ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు, మరి సార్ నువ్వు జుబ్లీహిల్స్లో ఓడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా, ప్రజలు మరి ఇది రెఫరెండంగా ఒప్పుకుంటావా అని అడిగినరంట. అడిగితే ఆయన ముందే చేతులు ఎత్తేసిండు, గట్లెట్లయితుంది, జుబ్లీహిల్స్ ఓడిపోతే ఏమవుతుంది, ఏం కాదు, ఇక నేను ఒప్పుకోను, ఏమైనా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది, పక్కాగా 14 తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా? పక్కానా? గది జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడే చూసిన, అర్థమైపోయింది అందరికీ. దయచేసి మిత్రులందరికీ నేను ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఒక్క ప్రార్థన మీతో. గత 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుంచి, ఆనాడు టీఆర్ఎస్గా స్థాపించబడ్డ నాటి నుంచి నేటి వరకు 25 ఏళ్లలో 14 ఏళ్లు ఒక ఉద్యమ పార్టీగా రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడినాం.
ఆ తర్వాత మీ దయతో మీ ఆశీర్వాదంతో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనైతేనే తెలంగాణ బాగుంటది అని మీరు ఆశీర్వదిస్తే 10 ఏళ్ళు దాదాపు 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు అధికార పార్టీగా మీకు సేవలు అందించినాం. 2023 డిసెంబర్లో ఎలక్షన్లు అయితే ఆనాడు హైదరాబాద్ మహానగరంలో మీరెవ్వరూ కూడా ఒక్క సీటు కానీ ఒక్క ఓటు కానీ కాంగ్రెస్ పార్టీకి వేయకుండా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి వేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారిని మీరు గెలిపించడం జరిగింది. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వలేదు. కానీ ఒక్కసారి ఈ 25 ఏళ్లలో ఏమేం జరిగింది రాజకీయం ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎంతో మంది ముఖ్యమంత్రులు మనం చూసినాం. 25 ఏళ్ల కింద మన పార్టీ పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత 3 ఏళ్లకి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తర్వాత రోసయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు. అంటే 6 ముఖ్యమంత్రుల్ని 25 ఏళ్లలో చూసినాం. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారం మారుతూ ఉంటుంది. ప్రజల ఆలోచన ఎట్లుంటే అట్లా ఆ సమయాన్ని బట్టి అప్పటి పరిస్థితిని బట్టి ప్రజల మూడు బట్టి ప్రజల ఇష్టం బట్టి అధికార మార్పిడి జరుగుతుంది. మొదలనాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం ఆయన గట్టిగానే చేసిండు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వస్తే ఆయన కూడా అభివృద్ధితో పాటు మరి సంక్షేమాన్ని కూడా జోడించి ఆయన ప్రయత్నం ఆయన కూడా చేసినారు. తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి శక్తి వంచన లేకుండా వారు కూడా ప్రయత్నం చేసినారు. ఎందుకంటే వాళ్ళకు విఘ్నత ఉండే, తప్పకుండా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, మనం ఉన్నప్పుడు ఏదో కొంత మంచి చేయాలి అనే ఆలోచన ఉండే. తర్వాత కేసీఆర్ గారు 2014లో మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వారు బాధ్యత తీసుకున్నారు. 10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేసినారో మీ కళ్ళ ముందే ఉంది. 200 పెన్షన్ని పేదలని కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి 2000 రూపాయలు చేసింది కేసీఆర్ గారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి కష్టం రావద్దు, ఆ కుటుంబం ఇబ్బందుల పాలు కావద్దు, అప్పుల పాలు కావద్దు అని ఆలోచించి 1,116 రూపాయలు ఎవ్వరు అడగకపోయినా దాదాపు 15 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో చేసింది కేసీఆర్ గారు. ఆ తర్వాత అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే మరి కేసీఆర్ కిట్టిచ్చి అమ్మ ఒడి అని ఒక ప్రోగ్రాం పెట్టి ఇంటికే బండిని పంపి ఆ బండిలో ఆడబిడ్డను ఎక్కించుకొని నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే అక్కడ బిడ్డని కంటేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు అని చెప్పి పెద్ద ఎత్తున మా ఆడబిడ్డలు దగ్గర 15 లక్షల మంది ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొంది కేసీఆర్ కిట్లు అందుకున్న విషయం మీకు గుర్తుంది. అట్లాగే కేవలం సంక్షేమమే కాకుండా మరి పెద్ద ఎత్తున భావితరాల కోసం హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. హైదరాబాద్లో దాదాపు 42 ఫ్లైఓవర్లు, షేక్పేట ఫ్లైఓవర్తో సహా 42 ఫ్లైఓవర్లు మనం కట్టుకున్నాం. అట్లాగే మెట్రో రైలు నిర్మాణం చేసుకున్నాం. మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 8.5 కిలోమీటర్లు మెట్రో రైలు కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నాం. అట్లాగే బ్రహ్మాండమైన దవాఖానా మీ వెంగళరావు నగర్ డివిజన్లోనే కరోనా వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇంకా ఆసుపత్రుల సంఖ్య పెరగాలి అని చెప్పి 1000 పడకల ఆసుపత్రి మీ వెంగళరావు నగర్ డివిజన్లోనే 900 కోట్ల రూపాయలతో 1000 పడకల ఆసుపత్రి కూడా కట్టించింది కేసీఆర్ గారు. దాంతో పాటు హైదరాబాద్ మహానగరంలో పరిశ్రమను పెంచుకున్నాం. ఐటీ రంగాన్ని దూసుకొని పోయే విధంగా మన ప్రభుత్వం వచ్చినాడు 2014లో ఐటీ పరిశ్రమ కేవలం 3,20,000 మంది పనిచేసేది. కానీ మన ప్రభుత్వం దిగిపోయే నాటికి దగ్గర 9.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేసే విధంగా, అంటే కొత్తగా 6 లక్షల పైచిలకు ఐటీ ఉద్యోగాలు సృష్టించి బెంగళూరు నగరాన్ని దాటే విధంగా అద్భుతంగా పనిచేసుకున్నాం. ఐటీ ఎగుమతులు మన ప్రభుత్వం ఆనాడు 2014లో వచ్చినాడు కేవలం 57,000 కోట్లు. దాన్ని 2023 నాటికి 2,41,000 కోట్లకు తీసుకొని పోయినాం. ఏం జరిగింది? ఐటీ పెరిగితే రియల్ ఎస్టేట్ పెరిగింది, ఐటీ పెరిగితే హోటళ్లు బాగుపడ్డాయి, ఐటీ పెరిగితే 6 లక్షల మంది పిల్లలు
మన తెలుగు వాళ్ళు బయట రాష్ట్రాల వాళ్ళు మన హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కొలువులు చేస్తే మరి మన హైదరాబాద్లోని వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు హోటళ్లు రెస్టారెంట్లు మెడికల్ షాపులు అన్ని కలకలలాడుతూ మన జేబుల్లో పైసలు గిలగిల్లాడినాయి 10 ఏళ్ళు బ్రహ్మాండంగా హైదరాబాదు తెలంగాణ అభివృద్ధిలో దూసుకొని పోయింది ఆనాడు అద్భుతంగా భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డది ఒకవైపు హైదరాబాదు మరొక వైపు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల ద్వారా పల్లెలు బాగు చేసుకున్నాం పట్టణాలు బాగు చేసుకున్నాం పచ్చదనం పెంచుకున్నాం పర్యావరణం కాపాడుకున్నాం 10 ఏళ్ళు సుకూన్గా ఉన్నాం బ్రహ్మాండంగా పేదవాడు కడుపు నిండా అన్నం తింటానంటే 5 రూపాయలకే బువ్వ పెట్టే అన్నపూర్ణ సెంటర్ పెట్టుకున్నాం బస్తీల్లో ఉండే పేదవాళ్లకు సుస్థి చేస్తే 350 బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం ప్రైవేటు మెడికల్ డయాగ్నాస్టిక్ సెంటర్లకు పోయే అవసరం లేకుండా డయాగ్నాస్టిక్ సెంటర్లు పెట్టుకొని గరీబోళ్లను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఆనాడు అందుకే ఒకసారి కాదు 2 సార్లు జీహెచ్ఎంసీలో ఇదే వెంగళరావు నగర్ డివిజన్ నుంచి గులాబీ జెండానే గెలిపించినారు మీరు 2 సార్లు 18లో 23లో మాగంటి గోపీనాథ్ గారికి బ్రహ్మాండమైన విజయం అందించింది ఇదే వెంగళరావు నగర్ డివిజన్ ఇది 10 ఏళ్ల మన ట్రాక్ రికార్డ్ నిన్న నేను ప్రెజెంటేషన్ ఇచ్చిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ లో ఏం చేసింది అంటే అన్ని కలిపి సంక్షేమము అభివృద్ధి సంక్షేమం అంటే బతుకమ్మ వస్తే హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టుకున్నాం రంజాన్ వస్తే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చుకున్నాం క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ ఆడబిడ్డలకు క్రిస్మస్ కుటుంబాలకు క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుక ఇచ్చుకున్నాం అట్లా కడుపులో పెట్టుకొని గరీబులను బ్రహ్మాండంగా చూసుకున్నాం పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా హైదరాబాద్ని ఒక ఎకనామిక్ ఇంజన్ గా పెంచుకున్నాం మరి 2 ఏళ్లైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి ఆలోచించండి 2 ఏళ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా మంచి జరిగిందా ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఎన్ని దొంగ హామీలిచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెకెక్కినరో ఒక్కసారి ఆలోచించండి ఎన్ని హామీలు ఎంతమందిని మోసాలు ఎంతమందిని బుకాయించే ప్రయత్నం చేసినారో ఒక్కసారి వారి మాటల్లోనే మీరు వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు వీడియో పెట్టమ్మా ఈ గ్యారంటీ పత్రం మీకు ఇస్తారు ఇది దాచి పెట్టండి పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి పూజ చేయండి దేవుడా మా కష్టాలు తీరాలి ఇందిరమ్మ రాజ్యంలో ఈ 6 గ్యారంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్చుకొని దీనికి పూజ చేసి డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారంటీల మీద తొలి సంతకం పెడుతుంది 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం విన్నారా ఏం చెప్పిండ్రో 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు 6 గ్యారంటీలు యాదుకున్నాయా పెద్ద మనుషులకు ఏం చెప్పిండ్రు పెద్ద మనుషులకు కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే నేను 4000 ఇస్తా అని చెప్పిండు వచ్చిందా 4000 పెన్షను కొద్ది గట్టిగా చెప్పాలా వచ్చిందా లేదా ఆ వెనకాల వాళ్ళు చెప్పట్లేదు పెన్షన్ వస్తుందా भाइयों बहनों वजीफा मिल रहा क्या आसरा पेंशन 4000 आपको मिल रहा क्या మహిళలకు చెప్పినారు 2,500 ఇస్తా నేను నెలకి ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకి నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు వచ్చిందా ఒక్క ఆడబిడ్డ కన్నా వచ్చిందా కొద్ది గట్టిగా చెప్పాలా వచ్చిందా రాలేదా ఒక్కరికన్నా వచ్చిందా అత్తకు 4,000 కోడలకు 2,500 అన్నాడా ఇక 2,500 ఇస్తలేడు కానీ 1 కోటి మందిని కోటీశ్వర్లను చేస్తాడట 1 కోటి మందిని కోటీశ్వర్లు ఏది ఆడపిల్లల్ని ఎవరన్నా ఇక్కడ కోటీశ్వర్లైన వాళ్ళు ఉన్నారా ఆడబిడ్డలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక చెల్లె నీకు కోటీశ్వర్లు అయిపోయినవా అయిపోయిందా ఇంకొక మాట చెప్పిండు వికలాంగులుంటే 6,000 రూపాయలు ఇస్తా కేసీఆర్ గారు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు నేను 6,000 రూపాయలు ఇస్తా ఇవన్నీ ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను 100 రోజుల్లోనే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి
ఆ దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యోధన లెవెల్లో డైలాగులు కొట్టిండు. పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మొత్తానికి ఓట్లు కొల్లగొట్టిండ్రు, అధికారంలోకి వచ్చినారు. మరి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఏం చేసినారయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇవాళ మొత్తంగా చూస్తే హైదరాబాద్ని బర్బాద్ చేసి, హైదరాబాద్లోని వ్యాపారాలు దివాలా తీసే విధంగా చేసి, రియల్ ఎస్టేట్ను కుదేలు చేసి, 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి, 1000 గురుకుల పాఠశాలలు ఏవైతే కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా కట్టినామో వాటిల్లో ఇవాళ పిల్లలకు సౌలత్ లేకుండా చేసి, 100 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసి, చివరికి 700 మంది రైతులు, అగో మా దయాకర్ రావు గారు అక్కడ నిల్చొని కనబడతా ఉన్నారు, మాజీ పంచాయతీరాజ్ మంత్రి. మొన్ననే పాలకుర్తిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే దయన్న పోయి వాళ్ళని దగ్గర తీసుకొని భయపడకండి అని ధైర్యం చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ తనలాడుతూ ఉన్నారు. 700 మంది రైతులు 700 రోజుల్లో రోజుకొకరు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఉరిబోసుకునే పరిస్థితి కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది. ఈ ఎన్నిక దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ ఎన్నిక జరుగుతున్నది మాగంటి సునీత గారికి, అదేవిధంగా ఇక్కడ నిలబడ్డ అభ్యర్థులకు మాత్రమే కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన పార్టీకి 6 గ్యారెంటీలు ఇయ్యాలే, పేదవాళ్లను బాగా చూసుకోవాలి అని మీకోసం గల్లాబట్టి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది ఆషామాషి ఎన్నిక కాదు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు దయచేసి మీరు జాగ్రత్తగా వినాలి. ఏమైతుంది, కొంతమంది అంటున్నారు ఏమైతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జూబ్లీ హిల్స్లో అని. ఏమైతుందంటే నేను 2,500 రూపాయలు ఇవ్వకపోయినా మా ఆడబిడ్డలు నాకే ఓటేసిండ్రు, నేను 4,000 పెన్షన్లు ఇవ్వకపోయినా ముసలి అవ్వ తాత నాకే ఓటేసిండ్రు, నేను 6,000 రూపాయలు ఇస్తానని చెప్పి 100 రోజుల్లో ఎగ్గొట్టినా నాకే ఓట్లు గుద్దుతున్నారు. మరి నేనెందుకు ఇయ్యాలే తులం బంగారం, నేనెందుకు ఇయ్యాలే స్కూటీలు, ఏమి ఇవ్వకపోయినా ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసినా వాళ్ళు బాగానే ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారు అనే అవకాశం ఉంటుంది. ఇంకొక మాట కూడా, ఇప్పుడు నేను ఈ గల్లీలకెళ్ళి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చినా, మరి ఏ ఒక్కటైనా ఇక్కడ పెద్ద పెద్ద ధనికులు ఎవరు లేరు. వెంగళరావు నగర్ డివిజన్ అంటే ఓన్లీ కాలనీలే కాదు, పెద్ద ఎత్తున బస్తీలు కూడా ఉన్నాయి. ఈ బస్తీలలో ఉండే మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెలు నేను అడుగుతున్నా, చూస్తున్నారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, మరి మీ అందరికీ ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తా, లేకపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఒక్కలకన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా తెలంగాణలో? హైదరాబాద్లో ఒక్కలకన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడు కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఎరికేనా? బస్తీల మీదకి బుల్డోజర్లు పంపి, బస్తీల మీదకి ఇవాళ జేసీబీలు పంపి పేదవాళ్ల ఇండ్లు కులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా తయారైంది. హైడ్రా అని ఒక దంద పెట్టిండు. హైడ్రా అనే దంద పెట్టి ఇవాళ హైడ్రాకు ఓన్లీ గరీబోళ్లే తేరగ దొరికిండ్రు. గరీబోళ్ల ఇండ్లు ఇష్టం వచ్చినట్టు కూలగొడతా ఉన్నాడు. నేను చెప్పుడు కాదు, 2 ఏళ్ల 1000 ఇండ్లు రేవంత్ రెడ్డి ఎట్లా కూలగొట్టిండో ఒక్కసారి ఈ వీడియోలలో చూపెడతా, మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైడ్రా వీడియో వేయాలని చెప్పి అన్ని కొడితే మేము ఎట్లా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేసి కనిపించినందుకు మాకు శిక్ష చేస్తారా? మాకు చెప్పండి అయ్యా, మాకు న్యాయం కల్పించండి. ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అప్పుడు మేము ఏడుస్తూ కూడా వదిలేరు. నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. ఎంత బాధపడ్డామో దేవుడా, ఎక్కడున్నావా తల్లి కదమ్మా, తల్లి కదా. केसीआर साहब घरान दिए गरीबों को चाबियां दिए। रेवंत रेड्डी साहब आके हमारे घरान तोड़ दे रहे लोगों के, हाँ सब घरान तोड़ दे रहे, हम पैसे लगा के बनाए सो। केसीआर साहब तो फुगट में दिए, फिर क्या करे रेवंत रेड्डी? ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు, చంపేయండి వదులుకోద్దు.
ఇది ఒక్క హైదరాబాద్లో ఒక్క బస్తీ కాదు, ఇలా అన్ని బస్తీలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అరాచకం, ఈ హైడ్రా అరాచకం ఆగాలంటే, ఈ దుర్మార్గం ఆగాలంటే, బుల్డోజర్ మీ ఇంటికి రావద్దంటే మీరు 11 తారీఖు నాడు కాంగ్రెస్ను పచ్చడి చేస్తేనే ఈ దుర్మార్గం ఆగుతుంది. నేను దుర్మార్గం ఉత్తగానే అంటలేను, నేను దుర్మార్గం అని నాకేదో బాధ అయి అంటలేను. ఒక్క మాట నేను చెప్తా, గరీబోళ్ళు అల్కగా దొరికిండ్రు హైడ్రాకు, అదే పెద్ద పెద్దోళ్ళు నేను ఒక్కసారి వాళ్ళవి కూడా చూపెడతా, వాళ్ళ కాడికి మాత్రం పోతలేదు హైడ్రా. ఇగో ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అగో చెరువు మొత్తం ఆక్రమించి ప్యాలెస్ కట్టిండు పొంగులేటి. చూడురు ఒక్కసారి మీరు ఆ మీద చూడురి. ఇగో ఈయన పేరు తిరుపతి రెడ్డి, ఈయన పేరు శ్రీనివాసరెడ్డి మంత్రి. నెక్స్ట్ తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న, ఆ పక్కకున్నాడు చూడు రఘు తిరుపతి రెడ్డి, ఆయన మొత్తం చెరువు లోపల కట్టిండు, ఆడికి ఓదు హైడ్రా. ఇక వివేక్ అని ఇంకో మంత్రి, ఆయన చెరువులనే కట్టిండు, ఆయన కాడికి ఓదు హైడ్రా. అగో ఆ పక్కన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన చీఫ్ విప్, అగో మొత్తం తాలాబ్ మధ్యలో కట్టిండు, చెరువు మధ్యలో కట్టిండు, ఆడికి ఓదు హైడ్రా. ఆ పక్కన ఆరికపూడి గాంధీ గారు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు 11 ఎకరాలు కబ్జా పెడితే దగ్గర ఉండి హైడ్రా వాళ్ళు దానికి రేకులేసి మంచిగా సౌలత్ చేసి ఆయనకు మాత్రం చూసుకొని వచ్చారు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డిని, అయ్యా నీకేమైనా సిగ్గుంటే హైడ్రా ఏం తప్పు చేసింది అంటున్నావు? ఇగో వీళ్ళ గూలగొట్టు మొదలు, నీకు సిగ్గుంటే నీ ప్రభుత్వానికి ఇజ్జతుంటే ముందు ఈ దుర్మార్గుల గూలగొట్టు, ఆ తర్వాత గరీబుల మీదికి రా. హైదరాబాద్లో గరీబోడు తేరగా దొరికిండు, బలిసినోడు మాత్రం నీకు కనలబడతలేడా? ఇంత దుర్మార్గం జరుగుతుంటే, ఇంత కిరాతకం నీ హైడ్రా చేస్తుంటే ఏం తప్పు చేసింది హైడ్రా అని అడుగుతావా? ఇలా హైడ్రాని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసుకుంటా, బిల్డర్ల దగ్గర పైసలు గుంజుకుంటా, ల్యాండ్ యజమానుల దగ్గర పైసలు గుంజుకుంటా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప హైడ్రాతోని లాభపడ్డాడు ఒక్క మనిషి కూడా లేడు. అందుకే నేను అనేది, ఈ పోటీ 11 తారీఖు నాడు జరుగుతున్నది, కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతుంది. మీరు కత్తి మాకిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే యుద్ధం మేము చేస్తాం, బుల్డోజర్లకు అడ్డం పోతాం. కానీ కత్తి ఇంకొకరికిచ్చి యుద్ధం నువ్వు చేయి బిడ్డ అంటే మాకు చెయ్యరాదు. ఎందుకంటే ఇప్పుడే మీరు చూసిన ఒక తమ్ముడు అడుగుతున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. బిల్డోజర్ వస్తే నేను అడుగుతున్నా, యుద్ధమేమో కేసీఆర్ అన్నం చేయమంటారు, మరి తల్వారేమో రేవంత్ రెడ్డికి ఇచ్చి తల నరుకుమన్నారు, వాడు నరుకుతున్నాడు, ఏం చేయాలి మేము అని నేను అంటున్నా. ఇవాళ మరి 2 ఏళ్ల ఈ అరాచకానికి, 2 ఏళ్ల ఈ విధ్వంసానికి, 2 ఏళ్ల ఈ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదామా వద్దా ఆలోచించండి. అయినా ఈ ముఖ్యమంత్రి ఏమన్నా ముఖ్యమంత్రి లెక్కున్నాడా? ఏం మాటలు మాట్లాడతాడు ఆయన? నాకు తెలియక అడుగుతా. మొన్న చెప్తున్నాడు, మా తమ్ముళ్ళు చెప్పాలి, ఆయన మంత్రి చేసిండు అజారుద్దీన్ని, మన దెబ్బకు అజారుద్దీన్ బైసాబ్ను మంత్రి చేసినాక చెప్తున్నాడు, మొన్న మీటింగ్లో వెంగళరావు నగర్లో నేను చూసిన, అజారుద్దీన్ అట వరల్డ్ కప్ తెచ్చిండట. ఇక ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ ఎంత ఉంటుందంటే, నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటలలో నిజాయితీ కూడా గట్లే ఉంటుంది. ఒక అజరుద్దీన్ ముచ్చట్నే కాదు, ఇటువంటి ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరు లేరు. చాలా విచిత్రమైన మాటలు మాట్లాడతాడు ఈయన. నేను ఒక 2-3 చూపెడతా మీకు ఆయన మాటలు, భయం అవుతుంది మీది మీకు గిసుంటోడా అని చెప్పి. జరగా రేవంత్ రెడ్డి మాటలు పెట్టవా జర ఒక్కసారి వినిపించాలి అందరికి మనలోకి. 84లో ఇది కాదు ఇంకో తిరిమొర్రి మాటలు మాట్లాడింది పెట్టి, ఇది మళ్ళీ చూపెడతాం. ఇంకా తిరిమొర్రి మాటలు మాట్లాడింది ఇంకోటి ఉంటుంది, అది పెట్టు. అంటే ఎంత అన్యాయం అంటే, ఎంత గమ్మత్ అంటే, విప్రో ఇన్ఫోసిస్ CEO ఎవరు అని అడుగుతున్నాడు. ఒకసారి మీకు చూపెడతా, ఇప్పుడే మీరు చూడురి, గా వీడియో ఒకటి చూపెడతా నీకు. అట్లాగే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ముఖ్యమంత్రి గారు పోని 6 గ్యారంటీల విషయంలో ఫెయిల్ అయిండు, అందరికి ఎరికే. కేవలం ఒకటే ఎత్తుకున్నాడు ఆయన. 2 ఏళ్ల నుంచి టైంపాస్ కార్యక్రమం పెట్టుకున్నాడు. కేసీఆర్ గారిని తిట్టాలే, ఆ పూట గడపాలి. కేసీఆర్ గారి మీద కేసు పెడుతున్నా అని చెప్పాలి, ఓ పూట గడపాలి. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అనాలి, ఒకరోజు కాళేశ్వరం అనాలి, ఒకరోజు ఫార్ములా కేసు అనాలి, టైంపాస్ చేయాలి, ప్రజల దృష్టి మరల్చాలనే చిల్లర ఆలోచనలు తప్ప ఒక్కటంటే ఒక్క హామీ ఇప్పటి వరకు అమలు చేయలే. ఏమన్నా మాట్లాడితే ఒకటే చెప్తాడు, ఫ్రీ బస్సు చేసినా అంటాడు. నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, ఫ్రీ బస్సు బాగుందా అమ్మా? బాగుందా తల్లి? ఫ్రీ బస్సు కథ ఏంటంటే, మహిళలకేమో ఫ్రీ అట, కానీ మీ ఇంట్లో ఉండే మగవాళ్ళకు డబుల్ టికెట్ అట, మీ ఇంట్లో ఉండే పిల్లలకు 25% బస్ ఛార్జీలు పెంచిరట, బస్ పాస్. ఇక అదేం ఫ్రీ పాడైంది? కుడి చేత్తో ఇచ్చుడు, ఎడమ చేత్తో మళ్ళీ గుంజుకునుడు, అది ఎట్లా ఫ్రీ అవుతుంది? అట్లాగే ఒక్క గ్యారంటీ అన్న అమలు చేసిండా?
ఇవాళ మరి ఓట్లు అడిగేతందుకు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, మేము 10 ఏళ్ళు ఏం చేసినామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం. 10 ఏళ్ళు ఏం చేసినామో, ఎన్ని కేసీఆర్ కిట్లు ఇచ్చినాం, ఎన్ని లగ్గాలు చేసినాం, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద జూబిలీ హిల్స్ లో ఎట్లా 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుకున్నాం, హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కట్టినాం, ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నాం. 42 ఫ్లైఓవర్లు, ఐటీ పరిశ్రమ ఎట్లా పెంచినాం, తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మార్చినాం, తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం ఎట్లా మార్చినాం, తెలంగాణలో సంపద ఎట్లా పెరిగింది, ఒక్కొక్క ప్లాట్ విలువ ఎట్లా పెరిగింది, ఒక్కొక్క జమీన్ విలువ ఎట్లా పెరిగింది, ఇవన్నీ చెప్పి ఓట్లు అడుగుతున్నది బీఆర్ఎస్. నువ్వేం చేస్తున్నావయ్యా? ఏమంటున్నాడు మొన్న మీ కాడికొచ్చి, మీరు నాకు ఓటేయకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తా, నువ్వు నాకు ఓటేయకపోతే తెల్ల సన్న బియ్యం రద్దు చేస్తా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, వెంగళరావు నగర్ డివిజన్ నుంచి అడుగుతున్నా, నీ అయ్య సొమ్మ, నీ అత్త సొమ్మ, ఎవడి సొమ్ము రద్దు చేస్తందుకు గల్లా బట్టి మీరు మాగంటి సునీతమ్మని గెలిపియండి, అసెంబ్లీలో గల్లా బట్టి నిలదీసి మీది మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడు ప్రజల సొమ్ముకు ధర్మకర్త తప్ప అదేమైనా అత్త సొమ్ము కాదు, అబ్బ సొమ్ము కాదు. ఒక్కసారి ఆయన తిర్రిమొర్రి మాటలు ఒక్కసారి మీరు వినాలా. ఎంత గమ్మత్ ముఖ్యమంత్రి మనకున్నాడో ఈ దెబ్బకు మీకు అర్థమవుతుంది. ఆ వీడియో పెట్టమ్మా. లేదా ఉన్నదా? సరే, ఒక్క మాట మీకు చెప్పాలా. జర రాగురా భయ్, నీ దండం పెడతా, జర రాగు, నీకు దండం పెడతావు. నేను ఈడ మొత్తుకొని వాడ మొత్తుకుంటే ఎవరికి అర్థమవుతుంది? నువ్వు ఇంకొక మాట మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. మొన్న ఇక్కడికి వచ్చిండు వెంగళరావు నగర్ డివిజన్కు వచ్చి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడిండు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఎన్టీ రామారావు గారి మీద ఎన్నడూ లేనంత వగల ప్రేమ కురిపించిండు. ఎన్టీ రామారావు గారంటే మనందరికీ అభిమానమే. మంచి నాయకుడు, గొప్ప నాయకుడు, బ్రహ్మాండమైన. ఎందుకంటే చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా ఇళ్ళల్లో కృష్ణుడు రాముడు ఫోటోలు అంటే ఎన్టీ రామారావు ఫోటోలే ఉండేది. ఒక గంత గొప్ప నాయకుడు. ఆయన మీద రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ లేని ప్రేమ పొంగుతున్నది. అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎవరి ఖిలాఫు? కాంగ్రెస్ పార్టీ ఖిలాఫ్ పెట్టిండు. కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు గారు విమర్శించినంతగా బహుశా భారతదేశంలో ఎవరు విమర్శించలే. ఓట్ల కోసం ఇవాళ ఎన్టీ రామారావు గారి మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, నీకు నిజంగా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉందా? ఓట్ల కోసం తప్ప 2 ఏళ్ళు ఎన్టీ రామారావు ఎందుకో యాదికి రాలేదు. ఎన్టీ రామారావు గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏందో తెలుసా మీకు? 2004లో అప్పటిదాకా శంషాబాద్ విమానాశ్రయం పేరు ఎన్టీఆర్ విమానాశ్రయం అని ఉండే. కాంగ్రెస్ రాగానే ఎన్టీఆర్ పేరు రద్దు చేసిన మాట వాస్తవం కాదా? ఎన్టీఆర్ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి? అసలు నీకు తెలుసా ఎన్టీఆర్ని నీ పార్టీ ఎట్లా అవమానించిందో? 83లో ఎన్టీ రామారావు గారు పెద్ద మెజారిటీతో గెలిస్తే ఆయనను ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం గవర్నర్ను అడ్డం పెట్టుకొని అప్రజాస్వామికంగా తొలగించింది నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కాదా? గుర్తుందా నీకు? అసలు నీకు తెలుసా? అప్పుడు నువ్వు యాడున్నావో, ఏ పార్టీలు ఉన్నావో ఎవరికి తెలియదు. ఇవాళ ఈయనకు ఎన్టీ రామారావు గారి మీద తెగ ప్రేమ పొంగుతున్నది. ఒక్కసారి ఎన్టీ రామారావు గారి మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 84లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే, నేను దైవాంశ సంభూతుణ్ణి, కృష్ణుడిని నేనే, రాముడిని నేనే, ఇంద్రుడిని నేనే, చంద్రుడిని నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొదలిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా. అర్థమైందా అసలు కథ? ఎన్టీ రామారావుకు అహంకారము, దేవుణ్ణి అనుకున్నాడు అని ఆ రోజు మాట్లాడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇవాళ ఓట్లు రాగానే ఓట్ల కోసం నేను ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతా అంటుండు. నువ్వేందయ్యా పెట్టేది ఎన్టీ రామారావు గారి విగ్రహము? మేము పెట్టినాం ఎన్టీ రామారావు గారి విగ్రహాలు. ఎన్ని పెట్టినామో ఒక్కసారి చూపెడతా నేను మీకు. ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పట్టణంలో బ్రహ్మాండంగా 70 అడుగుల లక్కారం పార్క్ దగ్గర 70 అడుగుల విగ్రహాన్ని పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకత్వం. కూకట్పల్లిలో ఒకటే రోజు 3 చోట్ల ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టింది మేము. మాగంటి గోపీనాథ్ గారు మోతీనగర్ చౌరస్తాలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టిన ఫోటో మీరు చూడొచ్చు. ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇట్లాంటి దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినారో ఆ పార్టీ కనుక ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడితే ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా ఘోషిస్తుంది. అవసరమైతే మీరు మాగంటి సునీతమ్మను గెలిపించండి, సునీతమ్మను దేదీప్యమ్మను ఇచ్చి వాళ్ళిద్దరి చేతుల మీదుగా మా పార్టీ ఆధ్వర్యంలో
ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లాంటి దుర్మార్గులు ఓట్ల కోసం డైలాగులు కొట్టేటోళ్లను దయచేసి నమ్మవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మీరు న్యాయ నిర్ణేతలు. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన మీ కండ్ల ముందే ఉన్నది. 2 ఏళ్ల ఈ దుర్మార్గ పాలన మీ కండ్ల ముందే ఉన్నది. మీరు ఆలోచించండి. ఇవాళ ఎందుకు వేయాలి కాంగ్రెస్కు ఓటు? అవ్వలు తాతలు 4000 పెన్షన్ ఇయ్యనందుకు ఓటేయన్నా? ఆడబిడ్డలకు 2,500 ఇయ్యనందుకు ఓటేయన్నా? తులం బంగారం అని చెప్పి మోసం చేసినందుకు ఓటేయన్నా? లేదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా కాలేజీకి పోయేటోళ్ళకని చెప్పి మోసం చేసినందుకు ఓటేయాలనా? పిల్లలకు యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మొదటి సంవత్సరంలోనే ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు ఓటేయాలనా? అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులను లాఠీలతో కొట్టిపిస్తున్నందుకు ఓటేయన్నా? అట్లాగే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బర్బాద్ చేసి కారోబార్లు బర్బాద్ చేసి హైదరాబాద్ను ఆగం చేసినందుకు ఓటేయన్నా? మనం 36 ఫ్లైఓవర్లు కడితే రేవంత్ రెడ్డి గారు 36 గుంతలు కూడా పూడ్చలే రోడ్ల మీద, అందుకు ఓటేయాలనా? హైదరాబాద్లో బ్రహ్మాండంగా మనం యాపిల్, గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజాలను మనం తీసుకొస్తే ఇవాళ పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నందుకు ఓట్లేయన్నా? రేవంత్ రెడ్డికి ఎందుకు ఓట్లేయాలి మనం? ఏ కారణం చేత కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలి? ఆటో వాళ్ళను చంపినందుకు ఓట్లేయన్నా? ఆర్టీసీ వాళ్ళని ఆగం చేసినందుకు ఓటేయన్నా? తెలంగాణలో అన్ని వర్గాలను నాశనం చేసినందుకు ఓటేయాలనా? ఎందుకు ఓటేయాలి? ఏ కారణం చేత ఓటేయాలి? ఆలోచించండి. నేను రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్నా, ఇక్కడ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకుడిని కూడా అడుగుతున్నా. మాట్లాడుతూ ఒక్కటే డైలాగ్ కొడుతుండు, మాకు ఓటేస్తే వచ్చే 3 ఏళ్ళు మేమే గవర్నమెంట్లు ఉంటాం కాబట్టి మాకు అభివృద్ధి చేస్తాం. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నీకేమైనా సిగ్గుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. మీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమంటుండు, మాకు పెళ్లిళ్లకు పేరెంటాలకు వైతందుకు తప్ప బుడ్డ పైస లేదు, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పని లేదు, ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు, అభివృద్ధి లేదు, 2 ఏళ్ళు అయిపోయింది, ఏం చేయాలనో తెలుస్తలేదు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయననేమో ముఖ్యమంత్రి గారు టైం ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు, నాకు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, నాకు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఒక 100 కోట్లు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. పక్కనే ఉంటుంది కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇటువంటి కథలే చెప్పిండ్రు, పెద్ద పెద్ద కథలు చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మీకు అక్కడ 6,000 ఇండ్లు ఇస్తాం, 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తాం. నేను జూబ్లీ హిల్స్లో ఉండే అన్నదమ్ములను ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా, కంటోన్మెంట్ పక్కనే ఉంది, ఎలక్షన్ అయిపోయి 16 నెలలు అయింది, 16 నెలల కింద ఇక్కడ చెప్పినట్టే కాకమ్మ కబుర్లు చెప్పిండ్రు. ఒక్క పైసా ఇచ్చిండా, ఒక్క రోడ్ వేసిండా, ఒక్క ఇల్లు కట్టిండా? దయచేసి అక్కడ ఉండే మీ అన్నదమ్ములను ఆడబిడ్డలను అడగండి, మోసపోకండి. ఒక వ్యక్తి చేతిలో ఒక్కసారి మోసపోతే అది ఆ మోసం చేసిన వాడి తప్పైతుంది. కానీ 2వ సారి, 3వ సారి, 4వ సారి అదే పార్టీ చేతిలో మళ్ళా మోసపోతే 6 గ్యారంటీల మోసం, 420 హామీల మోసం, అన్ని మోసాలు అయిపోయినాక మళ్ళీ జూబ్లీ హిల్స్లో మళ్ళీ మోసం చేస్తే, మళ్ళీ మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. ఆలోచించండి. మీరు కాంగ్రెస్ను ఓడగొడితేనే మీకు 6 గ్యారంటీలు వస్తాయి. కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే నెలకు 2,500 వస్తాయి. కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే, కాంగ్రెస్ను ఓడగొడితేనే ముసలోళ్ళకు 4,000 పెన్షన్ వస్తుంది. కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే దివ్యాంగులకు 6,000 పెన్షన్ వస్తుంది. అందుకే ఒక సోదరుడు ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు మంచి ఒక చిన్న షాయరీ చెప్పిండు. ఎట్లున్నదట కాంగ్రెస్ కథ అంటే, ఈరోజు ముఖ్యంగా మా ఉర్దూ మాట్లాడే మా అన్నదమ్ముళ్ళు ఆడబిడ్డలు వినాల. ఎట్లుందట కాంగ్రెస్ కథ అంటే, इक़्तिदार की दौड़ में सब कुछ गवा दिए, इक़्तिदार की दौड़ में सब कुछ गवा दिए, खिदमत के वादे भी हवा में उड़ा दिए, खिदमत के वादे भी हवा में उड़ा दिए, अवाम ने पूछा कहां गई तरक्की, अवाम ने पूछा कहां गई तरक्की, जवाब में नए वादों के ख्वाब दिखा दिए. అంటే ఇదివరకు చెప్పినే గాల్లో పోయినాయి 420 హామీలు, కానీ మళ్ళా కొత్తగా ఇయాల ఇంకేదో ఆ వాగ్దానం ఇచ్చి జూబ్లీ హిల్స్లో అభివృద్ధి చేస్తా అంటే, కంటోన్మెంట్లో చేయనోడు, మహబూబ్ నగర్లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సాయం చేయనోడు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సాయం చేయనోడు, గెలిచిన 64 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏ రూపాయి ఇయ్యనోడు జూబ్లీ హిల్స్లో ఇస్తా అంటే మనం నమ్ముదామా? ఆలోచించండి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించడు. నమ్మకండి. ఇక ఆయన కలలు కంటాడు రేవంత్ రెడ్డి. అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది, క్యా కర్లేతే హరా దేతాం, ఖతం హో గయే అంటుండు. मैं रेवंत रेड्डी को, कांग्रेस पार्टी को
और बीजेपी पार्टी को याद दिलाना चाहता हूं, यहां के जितने हमारे भाई है, 25 साल पहले हमारी दौर शुरू हुई। केसीआर साहब के सदारत में एक जबरदस्त जिद्दोजहद तेलंगाना के लिए शुरू हुई। मैं एक बात कहना चाहता हूं आपसे, फानूस बनके जिसकी हिफाजत हवा करे, वो क्षमा क्या बुझे जिसको रोशन खुदा करे। దేవుడు మనని దేవుడు కాపాడుతా ఉన్నాడు। తప్పకుండా పైనున్నవాడి దయ మన మీద ఉన్నది కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో హిందూ ముస్లిం అనే వ్యత్యాసం లేకుండా, తేడా లేకుండా బ్రహ్మాండంగా అందరినీ రెండు కళ్ళ మాదిరిగా కలిసి మెలిసి ముందుకు నడిచినాం। ఈ 10 ఏళ్ల సంక్షేమం మీ కళ్ళ ముంగటుంది। किस तरह केसीआर साहब ने आपका खिदमत किया। 10 सालों में आपके बच्चों की आला से आला तालीम के लिए जबरदस्त तरीके से 1022 टिमरिस और बाकी गुरुकुल स्कूल खोले गए, जिसमें से 204 स्कूल खास आपके बच्चों के लिए खोले गए। एक एक बच्चे पे, एक एक बच्ची पे 1,20,000 रुपया खर्च किया गया। केसीआर साहब कभी मजहब के नाम पे सियासत नहीं करे, मजहब के नाम पे सियासी फायदा लेने की कोशिश नहीं करे, खिदमत करे आपकी। अगर एक गरीब हिंदू बच्ची की शादी में कल्याण लक्ष्मी दिए तो गरीब मुसलमान बच्ची की शादी में शादी मुबारक दिए। गरीब मुसलमान बच्ची को अगर रमजान तोहफा दिए तो गरीब हिंदू बच्ची को बतुकम्मा साड़ी दिए, और गरीब क्रिश्चियन बच्ची को क्रिसमस गिफ्ट दिए। केसीआर साहब इस कदर खिदमत करे कि कभी मखदूम मोइनुद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो सारे जमाने को साथ लेके चलो। అందరినీ కలిపి హిందూ ముస్లిం పంచాయతీ లేకుండా నడిపిన నాయకుడు కేసీఆర్। నేను చివరగా ముగించే ముందు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ మనం బ్రహ్మాండంగా దూసుకొని పోతున్నాం। ఖచ్చితంగా 11 తారీఖు నాడు పెద్ద మెజారిటీతో మీరు ఆశీర్వదించబోతున్నారు। ముఖ్యమంత్రికి అర్థమైనాక ఇవాళ కొత్త కథ మొదలు పెట్టిండు। ఆ ఏటీఎంలు ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, ఏటీఎంల ముంగట బ్యాంకుల ముంగట కొంతమంది ఉంటారు దొంగలు, మన అటెన్షన్ అటు ఇటు డైవర్ట్ చేసి ఆయనతో మన చేతులున్న సంచెత్తుకపోతారు। అట్లా కొంతమందిని మాట్లాడిండు। ఇక నాతో అయితలేదు రాబాయ్ నువ్వు రా అనగానే ఇక బీజేపీ వాళ్ళు దిగిరు। వాళ్ళు దిగి ఏం మొదలు పెట్టిరు వాళ్ళు, ఇక ఏం లేదు, వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి, హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం, గది తప్ప ఇంకొక మాట రాదు నోట్లకెళ్ళి। రాగానే చిల్లర పంచాయతీ పెట్టాలి, హిందువులను ముస్లింలను విడదీయాలి, ఏదన్నా చేసి రేవంత్ రెడ్డికి లాభం చేయాలి। ఆ చిల్లర పంచాయతీ పెట్టేటోళ్ళందరినీ నేను ఒక్కటే ఇక్కడున్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలను కోరుతా ఉన్నా, 10 ఏళ్లు సుభిక్షంగా హైదరాబాద్లో కేసీఆర్ గారి నాయకత్వంలో కులం పిచ్చి లేకుండా, మతం పిచ్చి లేకుండా, ఏది లేకుండా సుభిక్షంగా అందరం కూడా బతికినాం। భవిష్యత్తులో కూడా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకుంటేనే ఈయన నాశనం చేసిన తెలంగాణను పట్టాల మీదకి ఎక్కించుకునే అవకాశం వస్తుంది। అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బ్రహ్మాండంగా మీ అందరూ కూడా ఇవాళ మళ్ళీ కరెంటు కోతలు పోయినాయి, మళ్ళీ నీళ్ల సమస్యలు చాలైనాయి, కరెంటు కోతలు చాలైనాయి। కేసీఆర్ గారు పోయినాక, రేవంత్ రెడ్డి వచ్చినాక నేను చెప్పేది నిజమేనా? కరెంటు కోతలు చాలైనాయా? మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు లేకుండా రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చినాయా లేవా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు ఫ్రీగా మంచినీళ్ళు ఇచ్చిండు, 20,000 లీటర్లు బస్తీలలో మంచినీళ్ళు ఇచ్చిందా లేదా? మళ్ళీ వీళ్ళు వచ్చినాక బిల్స్ వస్తున్నాయా లేదా? ఇప్పుడు బిల్లులు పంపుతా ఉన్నాడు, జిహెచ్ఎంసీ తర్వాత మొత్తం ఫ్రీ వాటర్ కూడా తీసేస్తాడు। అందుకే కత్తి మాకియండి, యుద్ధం మేం చేస్తాం, కత్తి ఇంకొకరికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే కష్టమైతుంది। 11 తారీఖు నాడు డమ్మీ బ్యాలెట్ తీసుకుంటాం, 11 తారీఖు నాడు మీరందరూ కూడా దయచేసి ఓట్లకు రావాలి। రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నట అంటే, మీరు ఓట్లు లేకపోతే మీ ఓట్లు దొంగలతో దొంగ ఓట్లు వేయిస్తారట। అందుకే దయచేసి పొద్దున్నే 7 కొట్టంగానే రండి, వచ్చి ఓటేయండి, ఓటేసి తప్పకుండా బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వండి। మన సునీతమ్మ 3వ నంబర్ మీద కారు గుర్తున్నది, మొదటి మెషిన్లో పైనుంచి 3వ నంబర్ మీద కారు గుర్తున్నది। కారు గుర్తు మీద ఒత్తితే ఇక్కడ లైట్ వెలుగుతుంది, రేవంత్ రెడ్డి ఇంట్లో లైట్ బంద్ అవుతుంది। అర్థమైందా? 3 नंबर पे है कार, 3 नंबर पे है कार, अरे सुनाई ना दे रहा है भाई, 3 नंबर पे है कार, बाकी सब बेकार, बाकी सब 3 नंबर पे है कार। పక్కన ఉండే బండి సంజయ్ గుడిని పడతలేదు, గట్టిగా నూరి 3 नंबर पे है कार, पीछे से आवाज नहीं सुनाई दे रहा, 3 नंबर पे है कार, बाकी सब बेकार। పక్కా నా? 3వ నంబర్ మీద కారు గుర్తున్నది, ఒక్కసారి కారు గుర్తు కొట్టేసి వాళ్ళందరూ పిడికిలు లేపాల,
జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెంగళరావు నగర్. మీరందరూ కూడా దయచేసి ఓట్లకు రండి. 11th రోజు 14th రోజు మళ్ళీ రిజల్ట్ వస్తుంది, మళ్ళీ కలుసుకుందాం. జై తెలంగాణ. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.